ఆయన దర్శకత్వం వహించిన సినిమాల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. రాశిపరంగా తక్కువే అయినా అందులో ప్రతి చిత్రం తెలుగు పరిశ్రమకు విజయాల రుచి చూపించింది. భవిష్యత్ దిశగా సాగిపోవడానికి కొత్త మార్గాన్ని సుగమం చేసింది. ఆయనే వి రామచంద్రరావుగా సుపరిచితులైన ఓరుగంటి రామచంద్రరావు. ఇవాళ విలక్షణ దర్శకుడి జయంతి. మేము మీ ప్రజలకు ఎన్నో మేళ్లు చేసిటమే. ఏమిటా మేళ్లు? పాఠశాలలు, కళాశాలలు కట్టించటమే, మీ వర్తకపు లెక్కలు రాసే గుమస్తాలను తయారు చేయడానికి, రోడ్లు వేయించటమే, మీ సైనికులు విచ్చలవిడిగా తిరగడానికి, మా సంపదను మీ దేశానికి తరలించడానికి మీకు నాగరికత నేర్పితిమే. నాగరికత? మీ దేశాలు కళ్ళు తెరవక ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేతగాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేర్చారు. మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమికి నువ్వు నాగరికత నేర్పావా? ఆత్మవంచన రూదర్ఫర్డ్, ఆత్మవంచన. ప్రారంభం ఘనంగా ఉండాలంటారు. అప్పుడే భవిష్యత్తు మరింత ఘనంగా ఉంటుందని చెబుతుంటారు. తెలుగు సినిమాకు అలాంటి ఘనమైన ప్రారంభాన్ని ఇచ్చిన దర్శకుల్లో ఓరుగంటి రామచంద్రరావు కూడా ఒకరు. 1926 మార్చి 13న తూర్పు గోదావరి జిల్లా లక్ష్మీ పోలవరంలో జన్మించిన ఆయన కాకినాడ, చెన్నైలో చదువుకున్నారు. తాపీ చాణిక్య ఆహ్వానం మేరకు సినిమా రంగానికి వచ్చిన రామచంద్రరావు రోజులు మారాయి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించిన మరపురాని కథ చిత్రంతో రామచంద్రరావు దర్శకుడిగా మారారు. నాటి నుంచి రామచంద్రరావుకి కృష్ణతో అనుబంధం ఎక్కువ. తాను దర్శకత్వం వహించిన 17 చిత్రాల్లో 11 కృష్ణ నటించినవే కావడం విశేషం. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అల్లూరి సీతారామరాజు ప్రయోగాత్మక చిత్రంగానే కాక భారీ విజయంగా నిలిచింది. సూపర్ స్టార్ కెరీర్ లో మేలి మైలురాయిగా నిలిచింది. భూమి సాగరా తెలుగు వీర లేవరా, దీక్షభూమి సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీర లేవరా, దీక్షభూమి సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పాపం పసివాడు తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఓ విలక్షణ చిత్రంగా నిలిచింది. కుటుంబ గొడవలకు, ఎడారిలో పసివాడి కష్టాలకు మధ్య మంచి వంతెన వేసి వెండితెరపై ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. హెలికాప్టర్ ద్వారా కరపత్రాలు పంచి ప్రచారాన్ని సైతం కొత్త మార్గం వైపు తీసుకెళ్లారు. కరుణ రసాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రానివారి చేత కన్నీళ్లు పెట్టించింది. చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి. అమ్మా ఎన్టీఆర్ కృష్ణ కాంబినేషన్ లో రామచంద్రరావు తెరకెక్కించిన దేవుడు చేసిన మనుషులు ఎంతటి విజయాన్ని అందుకుందో తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ తారాగణంతో పక్కా కమర్షియల్ సినిమాను ఎలా తీయవచ్చో పరిశ్రమకు చాటి చెప్పారాయన. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల. వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల. వాణిశ్రీ ప్రధాన పాత్రలో రామచంద్రరావు తీసిన గంగా మంగ అప్పట్లో పెద్ద సంచలన చిత్రం. అసాధ్యుడు, అమ్మ మాట లాంటి చిత్రాలు సైతం తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. అల్లూరి సీతారామరాజు తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లారు. నేడు ఆయన భౌతికంగా మన ముందు లేకపోయినా తెలుగు పరిశ్రమ ప్రయోగాల్లో, విజయాల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం